బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల 45 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ విద్యలో అత్యుత్తమ విద్యను విద్యార్థులకు అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్న విద్యా సంస్థ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. AICTE న్యూఢిల్లీ వారిచే గుర్తింపు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారిచే శాశ్వత గుర్తింపు, NBA వారిచే గుర్తింపు, NAC వారిచే A+ గుర్తింపు. మా ప్రత్యేకతలు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కలిగిన అడ్వాన్స్డ్ ల్యాబ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, పిల్లల మానసిక ఉల్లాసానికి CCA, ఆవాస్ వంటి స్టూడెంట్ ఆర్గనైజ్డ్ క్లబ్స్, విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు ప్రోత్సహించి నూతన ఆవిష్కరణల వైపు నడిపించే ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్, 30,000కు పైగా టైటిల్స్, 78,000కు పైగా వాల్యూమ్స్ తో లైబ్రరీ, NCC మరియు NSS సౌకర్యం, అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్ తో కంప్యూటర్ ల్యాబ్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, విశాలవంతమైన ఆట స్థలం, విద్యార్థినులకు హాస్టల్ వసతి, అలాగే పందిలపల్లి, చెరుకూరు, రేపల్లె ప్రాంతాల నుండి విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు. 15 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన అధ్యాపక బృందం, ఆల్ ఇండియా గేట్ 2024 లో 2nd ర్యాంక్, అలాగే వివిధ మల్టీనేషనల్ కంపెనీస్ లో 800కు పైగా క్యాంపస్ ప్లేస్మెంట్స్, అందులో 16 lakhs per annum సాధించిన మా విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు సరైన ఎంపిక బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల. కౌన్సిలింగ్ కోడ్ BECB. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ గా మించాల సాంబశివరావు పేరును ప్రతిపాదించిన కౌన్సిల్ సభ్యులు ఆమోదించిన మరొక సభ్యులు అయితే చైర్మన్ పదవి దక్కుతుందని ఆశపడి భంగపడిన కౌన్సిలర్ కొత్తూరు సుబ్బయ్య. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఆ మంచి హయాంలో కూడా చైర్మన్ పదవి దక్కలేదు. గత ప్రభుత్వంలో కరణం బలరాం హయాంలో కూడా నాకు మొండి చేయి ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో కూడా నాకు చైర్మన్ పదవి దక్కలేదు. ఉల్లిపాయల సుబ్బయ్య అనే వ్యక్తి చనిపోయాడు అని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్ ఆయన పేరు వార్డుల ముందు 33 వార్డులు ఉండి 33 కౌన్సిలర్లు అందరికంటే ముందు వచ్చినవాడిని నేను. ఈరోజు నన్ను నిలువునా మోసం చేసి నిలువునా చంపేశారు. బాబుగారి సమక్షంలో, బాబుగారు మీ సమక్షంలో నేను వచ్చి చేరింది. చీరాల మున్సిపాలిటీలో 16,000 ఓట్లు ఉన్నాయి. 6 వయసులు 83% వేసి గెలిపించాం బాబుగారు. అక్కడ ఉన్నప్పుడు 2 సార్లు మోసం జరిగింది. చైర్మన్గా నాశనం చేశారు. 14 ఆస్తులుంటే 12 అమ్ముకున్నానండి. అద్దె ఇంట్లో ఉంటున్నారు బాబుగారు. ఇదేనమాట నాకు చేసింది. చైర్మన్ గా మించాల సాంబశివరావు గారిని ప్రకటించారు. ఎంపీ గారే ప్రతిపాదించింది. ఇంకా నేను వచ్చేసాను. హామీ ఏం లేదు. ఈక్వేషన్స్ కుల సమీకరణ ప్రకారం న్యాయం జరిగిద్ది అన్నారు. ఆ లెక్కన ఏమనుకున్నాను, ఇక్కడ టౌన్ లో ఉన్నది మా వాళ్లే కదండి. మొన్న బలరాం గారి వాళ్ళకి కాదనుకొని నేను వచ్చి చేసి చూపించాను. 2,100 సభ్యత్వాలు చేశారండి. 2,100 సభ్యత్వాలు. నన్ను ఈ విధంగా ఏదైనా విషం ఇచ్చి చంపేచ్చుగా బాబు గారు, చంద్రబాబు గారు, సీఎం గారు. 3వ సారి కూడా నిలువున మోసం చేశారు. ఇంక లేదు, నన్ను కౌన్సిలర్ గా కూడా రాజీనామా చేసేస్తున్నాను. ఇంకా పార్టీలో ఉండను. నమస్కారం. రాజకీయాలు ఇంక దేనికి, ఇంకేడ నా దగ్గర ఆడింది శక్తి అయిపోయింది. నాశనం అయిపోయాను. ఇంకా
నిన్న కూడా ఉన్న స్థలాలు కూడా అమ్మేసుకున్నానండి, ఇంకేమీ లేవు. నా దగ్గర ఉన్నది ఇంకా కిడ్నీలను లివరే. బాబు గారు సీఎం గారు ఇప్పుడు ఇంతమంది 83% వేసి గెలిపించాం. ఇదేనా బాబు గారు సామాజిక న్యాయం అన్నారు? ఆరి వయసులో నేనే దొరికాను. ఇప్పుడు 2 సార్లు ఆ రోజున 2014 జూలై 3వ తారీఖు ఆ రోజున కృష్ణమోహన్ గారు మీ పార్టీలో రావడానికి నాకు దెబ్బేశారు, ఆయన తీసుకోవడం కోసం. ఆ రోజు అదే టీడీపీ వల్ల నాశనం అయిపోయాను. సరే పోలే, మొన్న వైసీపీని కాదని వచ్చాను. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ నూతన చైర్మన్ మించాల సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ నన్ను మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకున్న శాసనసభ్యులు ఎంఎం కొండయ్యకు, ఎంపీ మంత్రి పార్థసారథులకు హృదయపూర్వక నమస్సుమాంజలి అని తెలియజేసుకున్నారు. స్థానిక ఎన్నికలకు 8 నెలల సమయం మాత్రమే ఉంది. రాబోయే ఎన్నికల్లో చీరాల మున్సిపాలిటీని గెలిచి శాసనసభ్యులు ఎంఎం కొండయ్యకు బహుమతిగా ఇస్తామని తెలిపారు. భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని, నేను చేపట్టనున్న బాధ్యతను నిష్ఠతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేయించున్నాను. చీరాల పురపాలక ప్రజలందరికీ కూడా చీరాల మున్సిపాలిటీ తరఫున నమస్కారాలు. ఈరోజు నన్ను చైర్మన్గా, చీరాల మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నుకోవడంలో కీలక పాత్ర వహించినటువంటి మద్దులూరి మాలకొండయ్య చీరాల శాసనసభ్యుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ విషయంలో సహకరించినటువంటి నా తోటి కౌన్సిలర్లకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఈసీఈ విభాగ 4వ సంవత్సరం విద్యార్థులకు ఏఐ ఎనేబుల్డ్ వైర్లెస్ కమ్యూనికేషన్ పై గెస్ట్ లెక్చర్ ను నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు సంయుక్తంగా తెలిపారు. ఈ గెస్ట్ లెక్చర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బిఎస్ రావు, అసోసియేటెడ్ ప్రొఫెసర్ మహేంద్ర యూనివర్సిటీ ఇచ్చేసినట్లు ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ డి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. డాక్టర్ బిఎస్ రావు అడ్వాన్స్ వైర్లెస్ కమ్యూనికేషన్ పై విద్యార్థులకు అవగాహన కల్పించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఎనేబుల్డ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఎలా ఉపయోగపడుతుందో వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈసీఈ విభాగ అధ్యాపకులు, విద్యార్థులు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం సమ్మేటవారిపాలెం గ్రామంలో అగ్నికి ఆహుతి అవడం వలన సర్వం కోల్పోయిన బాధితులు సమ్మేట శ్రీనివాస్ రెడ్డి గృహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పరిశీలించి ఆ కుటుంబానికి 12,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట అధ్యక్షులు తాండ్ర మాట్లాడుతూ సర్వం కోల్పోయిన అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని తెలియజేసి వీలైనంత మంది సహాయం చేయడం వలన బాధితులను ఆదుకోవచ్చని పిలుపు. రెడ్డి సంఘం పెద్ద 2 మాజీ సంఘం మీకైనా నష్టం మొత్తం నేను సమకూర్చలే కదమ్మా, చెప్పాలి మీరు చెప్పండి మాట్లాడతారు. ఈరోజు బాపట్ల కర్లపాలెం మండలం సమ్మెటవారిపాలెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మరి సర్వస్వం కోల్పోయినటువంటి సమ్మెట శ్రీనివాసరెడ్డి గారి గృహానికి మాజీ సైనికులం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘంలో ఒక భాగమైనటువంటి బాపట్ల మాజీ సైనికుల తరఫున ఇక్కడికి రావడం జరిగింది. మరి మాజీ సైనికులుగా ఉండి మా సొంత కార్యక్రమాలు చేసుకుంటూ కూడా సమాజ సేవలో కార్యక్రమాలు చేయటం పరిపాటిగా అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈరోజు మరి అగ్ని బాధితులకు సహాయం చేయడం కోసం ఈ గ్రామం రావడం, మా బాపట్ల మాజీ సైనికుల తరఫున ఒక 12,500 రూపాయల చిరు రొక్కాన్ని ఇవ్వడం అందరికీ మరి తెలియజేస్తున్నాము. ఈ రొక్కాన్ని మాజీ సైనికులు
మరి కలెక్ట్ చేసి బాధల్లో ఉన్నటువంటి మరి అగ్ని ప్రమాద బాధితులకు ఇవ్వటం చాలా సంతోషం. ఈ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఈ యొక్క మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి బాపట్ల మాజీ సైనికుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఇలాంటి బాధితులకు, సర్వస్వం కోల్పోయినటువంటి బాధితులకు మరి సహాయం చేయడం మన బాధ్యతగా భావించి అందరూ కూడా రావాలని చెప్పి సహాయం చేయాలని చెప్పి నేను మరి పిలుపునిస్తూ, మరొకసారి ఇదొక మాజీ సైనికులుగా మేము సంతృప్తిగా మరి వారికి సహాయం చేయడం జరుగుతుంది. బాపట్ల మాజీ సైనికులు కూడా మరొకసారి అభినందిస్తూ, ఏదైతే ఈ కార్యక్రమం వీళ్ళకి అగ్నికి ఆహుతయిందో మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ నాగాంజనేయ రెడ్డి గారు కానీ, మరి రెడ్డి సంఘం పెద్దలైనటువంటి గోవర్ధన్ రెడ్డి గారు కానీ, వీరు కూడా వారి బాధ్యతగా బాపట్ల జిల్లా చినగంజ మండలం గోనసపూడి గ్రామంలో పరచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే కొనుగోలుదారులతో నేరుగా మాట్లాడి సదుపాయాలను పరిశీలించారు. అలాగే గోనసపూడి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు మండల అధ్యక్షుడు వీరయ్య, సంతరావూరు సొసైటీ చైర్మన్ శ్రీమతి యార్లగడ్డ లక్ష్మి మరియు పరచూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సంధ్యా శారద మరియు రైతులు, కార్యకర్తలు సైడ్ వినుకొండ నియోజకవర్గం నుజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో తెల్లవారుజామున దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరు బయట నిద్రిస్తున్న దంపతులపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ఈ దాడిలో దంపతులు తీవ్ర గాయాల పాలయ్యారు. మంటల్లో చిక్కుకున్న వారి అరుపులు వినిపించడంతో స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పేసి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన ఐనవోలు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఆరు బయట నిద్రిస్తున్న వారిపై ఇలాంటి దారుణమైన దాడి జరగడం ప్రజల్లో భయాందోళనను కలిగించింది. నిందితులు త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గాయపడిన దంపతులు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దగ్గరికి వెళ్ళాలి. లేదు డాడీ, ఉంటే ఏమైతే దాచిపెట్టుకుంటా ఉన్నా.
వినుకొండ మండలం ఐనవోలు గ్రామంలో దంపతులపై పెట్రోల్ పోసి నిప్పండించిన విషయం తెలిసిందే. దీనిపై పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు స్పందించారు. వినుకొండ రూరల్ పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. గ్రామస్తులు, బాధితుల కుటుంబీకులు, బంధువులను విచారించామన్నారు. దాడికి గల కారణాలపై స్పష్టత కోసం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం సుమారు 3:30 ప్రాంతానికి ఐనవోలు బీసీ కాలనీకి పక్కన ఉన్నటువంటి పొలాలలో నేలబోయిన పెద్ద శ్రీనివాసులు 65 years ఎవరైతే ఉన్నాడో ఆయన భార్య ఒక మంచం మీద పడుకుని ఉన్నారు. దాని వెనుకనే వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళ అబ్బాయి, కోడలు, పిల్లలు కూడా పడుకుని ఉన్నారు. వీళ్ళ మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం జరిగింది. వాళ్ళని వెంటనే గవర్నమెంట్ GGH గుంటూరుకి తరలించడం జరిగింది. వాళ్ళు ప్రెసెంట్ ఇంకా కూడా వైద్య సహాయం తీసుకుంటున్నారు. అయితే ఇందులో ప్రాథమిక సమాచారాన్ని సేకరించడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకు చెందిన వాళ్ళ మధ్యన కొన్ని గొడవలు ఉన్నాయనే సంగతి ప్రాథమికంగా తెలుస్తుంది. అట్లాగే ఇతర విషయాలు కూడా కొన్ని సేకరించడం జరిగింది. వీటన్నిటినీ కూడా ఒకసారి సమీక్ష చేసుకుని దాని ఆధారంగా ఇన్పుట్స్ తీసుకుని దాని ఆధారంగా కేసుని త్వరలోనే ఛేదించడం జరుగుతుంది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.